ఇంతకుముందు మనం అనుకున్నాం దత్తాత్రేయుడు తొందరగా మనకి ఎవరికి దొరకడు, చిక్కడు, చిక్కిన అంత తొందరగా అర్థం కాడు. అర్థమైనా కానీ ఆయనతో పాటు నడవడం చాలా కష్టము, చాలా కష్టాలు పెడతాడు. ముఖ్యంగా ఏంటంటే ముందు ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ముందు కష్టాలు ఎక్కువ ఎదురవుతాయి. ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి గురుగారు భావనలు. ఏంటంటే దత్తాత్రేయుడు చాలా భయపడతాను, చాలా భయపడతాను. నాకు తెలుసు ఆ విషయం. అమ్మో దత్తుడు అండి బాబాయ్ బోల్డ్ కష్టాలు పెడతాడండి, పరీక్షలు పెడతాడండి. సరదావా దత్తుడి పరీక్షలు పెట్టడం, కష్టాలు పెట్టడం సరదావా? ఎవరిని నువ్వు ఏమడుగుతావు? దత్తుడు వచ్చాడు, ఏం కావాలో అడిగాడు, ఏమడుగుతావు? జనం ఏమడుగుతామా? ఆ మార్గంలో ఉన్నవాడైతే నాకు నువ్వే చాలు భగవంతుడు అని అడుగుతాడు, లేదంటే కామ్యం అడుగుతాడు. సాధారణంగా 99% మంది ఏమడుగుతారంటే నాకు ఆర్థిక పరిస్థితి బాగోలేదు స్వామి, కాస్త డబ్బులు వచ్చేలా చేయండి. దాన్ని నేను కష్టాలు పెట్టాలా? లేదా ఏదో ఏదో స్థిరత్వం లేదు, సరైన మార్గం దొరకటం లేదు, బతుకు తెరువు వెళ్ళటం లేదు, అయితే పిల్లలకి పెళ్ళి అవ్వటం లేదు, ఇంతకించిన పెద్ద కష్టాలు ప్రపంచం మనకేం లేవు. వాటి కోసం దేవుడి చుట్టూ తిరుగుతాం. అవేం లేకపోతే దేవుడు ఎవడో అది దేవుడు ఎవడు కౌన్కేసుకా అంటాం. దేవుడు ఎవడు మనమే కష్టం వస్తే దేవుడు కనబడతాడు. అప్పుడు దేవుని మొక్కుంటాం. మనకి మొక్కు ఏంటంటే మనకున్న ఏకైక మొక్కు ఏంటి తలలో ఇచ్చేయడం, లేదా ఉండదు ఉండీలో వేడి ఏ కదా మొక్క అంతనే మొక్క. దేని మొక్కుతాం అని కూడా నీ కోరికలు తీయడానికి మొక్కుతాం. కామ్యం అవి ఇవ్వడం కోసం నేను కష్టపెట్టాల్సిన అవసరం లేదు, అది ఎవరైనా ఇచ్చేస్తాం. కానీ నాకు అవే వద్దు, నాకు జన్మ వద్దు, ఇంకా జన్మ ఎత్తాను, నాకు అక్కర్లేదు, విసిగెత్తిపోయాను, నేను జన్మ ఎత్తాను. అందువల్ల నేను నా జన్మ లేకుండా నా నీలో కలిపేసుకో, నాకు మోక్షం వస్తుంది అన్నాం అనుకోండి. అప్పుడు చెప్తాడు, ఒరే అవధరా తొందరగా, ఇంకా నీ బోల్డి పాపరాశి ఎంతో ఉంది, పుణ్యరాశి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు జన్మ ఎలా వస్తుంది? మానవ జన్మ కానీ ఏదే జన్మ, ఏ జీవైనా సరే ఎట్లా వస్తుంది? ఆ ప్రారంభ సంచిత ఆగామి 3 కర్మలు ఉంటాయి. ప్రతి మనలో చిట్టం ఉంటుంది. మనం అనుకుంటాం మనం ఎవరు చూడలేదు లేని, నీలో ఉండే నీ ఈ పంచ ప్రాణాలు ఇవే ఈ సాక్షులు, సూర్యచంద్రులు సాక్షులు. నువ్వు రాసే ప్రతి చిట్ట రాసే దేవతలు ప్రత్యేకం ఉంటారు, నువ్వు రాస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. శ్రవణుడు అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు నా ఏమో ఒక ద్వారం దగ్గర. మొట్టమొదట జీవుడు వెళ్ళగానే వీడు ఇలా చేసేయండి చెవిలో ఊది చెప్పేస్తాడు ఎముడికి మొత్తం చెప్పేసి చిట్ట. వీళ్ళందరూ అక్కడ పంపిస్తారు రిపోర్ట్. గౌడ పురాణంలో ఉంది, కొత్తగా చెప్పట్లే. అందువల్ల ఏంటంటే ఎట్లా వస్తుంది జన్మ? అసలు ఎన్ని జన్మలు ఎత్తామో, ఎన్ని జన్మలు ఎత్తాలో, ప్రతి జన్మలో కూడా కర్మ చేస్తాం. కర్మ అంటే పని. కర్మ అంటే ఇంకేం కర్మ కాదు. సాధారణంగా కర్మ అనగానే పాపం కాదు, పాపం వేరు కర్మ వేరు. కర్మలో పాపకర్మ పుణ్యకర్మ 2 ఉంటాయి. పుణ్యకర్మ బాగా ఎక్కువైపోయింది అనుకో ఉత్తమ మంచి జన్మ వస్తుంది, హాయిగా అనుభవిస్తాం. పాపకర్మలు ఎక్కువ అనుకో నీచ జన్మ వస్తుంది, నానా బాధలు పడతాం. అంతే తడికే లేదు. మరి ఇది పాపం పుణ్యం నాకెలా తెలియాలా? ఏది పాపం ఏది పుణ్యం? దానికి డెఫినేషన్ ఉందా? ఎవరు చెప్పగలది? పాప పుణ్యం సింపుల్ ఈక్వేషన్. లాజిక్ ఏంటంటే ఎవరన్నా వారి యొక్క సంకల్పం వల్ల కానీ, మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ చేసిన ఏదైనా ఒక పనికి నువ్వు బాధపడితే అది పాపం. నీ యొక్క సంకల్పం వల్ల, నీ యొక్క చేష్టల వల్ల ఎవరైనా బాధపడితే నువ్వు పాపం చేసినట్టే. అందరూ కూడా అబ్బా ఏం చేసేటట్టు అంటే పుణ్యం చేసినట్టు. అంతే. పాపం దిక్కే తేడా అయితే దీని పెద్ద డెఫినేషన్ అక్కలే. అంటే నిరంతరం కూడా ఏదో ఒకటి చేయాల్సిందే కదా. పాపాలు చేయాలి, పుణ్యాన్ని చేయాలి, ఏదో చేయాలి, తప్పదు. ఏం చేయకుండా నేనేం చేయాలి, ముక్కు కూర్చుంటే కుదరదు. కర్మ అనేది చేయాల్సిందే, కర్మ చేయాలి. ఈ కర్మలు ఎప్పటిపట్టో మోసుకొస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం అనుభవించాల్సిందే. ఈ మూట తరిగిపోదు, మరో జన్మకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. తదుపరి జన్మ కూడా ఏంటి, చివరిలో నీకు ఉన్నటువంటి మూట ఎంత ఉంది, ఏ రూపంలో అనుభవించాల్సి వస్తుంది, ఆ జన్మ వస్తుంది. అది పశువు కావచ్చు, పాము కావచ్చు, పక్షి కావచ్చు, చెట్టు కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా కావచ్చు. నీచ జన్మ కావచ్చు, ఉత్తమ జన్మ కావచ్చు, వస్తుంది. మళ్ళీ చేస్తావుగా కర్మలు. ఇది అంతములేని చక్రం, తిరుగుతూ అదే అందుకే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనరే జఠరేశయనం.
శంకర్లు చెప్పాను పుడుతూ ఉంటాం చస్తూ ఉంటాం అంతే ఏమో ఎంత గతంలో ఎన్ని జన్మలు ఎత్తాను నేను ఎన్ని రూపాల్లో ఉన్నాను ఎన్నిసార్లు చచ్చాను ఎన్నిసార్లు బతికాను అది అంతే కదా ఇప్పుడు ఈ రూపంలో ఉన్నాం నెక్స్ట్ ఏ రూపం పోతాం అది తెలియదు అంతే కదా మరి పాప పుణ్యించా మనకు తెలియదు కానీ చెప్పిన ఉంటాడు అకౌంట్లో ఉంటాయి కదా ఇప్పుడు నా మోక్షం కావాలన్నా అంటే మోక్షం అనేది ఎప్పుడు వస్తుంది నువ్వు శరీరం ఎత్తడానికి నీ దగ్గర ఉండకూడదు లెడ్జర్ వేసాం క్రెడిట్ డెబిట్ ఉందా క్రెడిట్ 0 డెబిట్ 0 ఇంక అకౌంట్స్ ఏముంది బ్యాలెన్స్ ఏముంది క్లోజ్ అయిపోయి అంతే కదా అంటే పాపం 0 పుణ్యం 0 ఎలా వస్తుంది శరీరం ఈ రెండు 0 అయితే ఇందులో పుణ్యం ఉన్నా జన్మ ఎత్తాలి పాపం ఉన్నా జన్మ ఎత్తాలి రెండో ఉన్నా జన్మ ఎత్తాలి మరి 0 చేయడాలంటే గతంలో ఉన్నవన్నీ వదులుచుకోవాలి ఆ బరువు అంతా దించి తేలిక అయిపోయి నాకు ఏమీ లేదు అనుకుంటే ఇది జన్మదిపోవటం నాకు మోక్షమే కావాలి నాకు ఏ వద్దని అడిగాను భగవంతుడిని దత్తుడిని వద్దురా నువ్వు అనుభవించని చెప్తాడు లేదు నాకు అదే కావాలి అని ఎవరు అంటాం సరే నీ కర్మ అనుభవించంటాడు అనిపించంటే పాపాలు ఇప్పుడు లైన్గా వచ్చేస్తుంటే కొట్టేస్తూ ఉంటాయి పాపం వచ్చేస్తుంది బ్రహ్మాండంగా నీకు ఒక్కసారి కోట్లు వచ్చి పడిపోతాయి కొంత కోటేశ్వరుడు అయిపోతావు మన కళ్ళు ఎత్తికెక్కేస్తాయి ఓకే ఎత్తికెక్కవు దాన్ని సద్వినియోగం చేద్దామని చెప్పి పుణ్యకర్మలు పెడతాం మళ్ళీ అకౌంట్ అయిపోయి స్టార్ట్ అయిపోయింది అనేకమైన కష్టాలు వచ్చి పడిపోతాయి భయంకర రోగాలు వస్తాయి కథల్లో మేము తిట్టుకుంటాం అందరూ కూడా వాళ్ళు తిట్టుకోవడం కొన్ని కర్మలు పోతాయి కానీ ఇవన్నీ అనుభవిస్తున్నాం కదా మనం దేవుడిని తిట్టుకుంటాం నా మోక్షం అంటే ఇది ఇలా చేసి పెడతావా అని అయిపోయింది కదా అక్కడ లింకు సో ఇవన్నీ 0 అవ్వాలి ఎట్లా అవుతాయి ఏం చేస్తే అవుతాయి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ 18 శ్లోకం చెప్పాడు కదా సర్వధర్మాన్ పరిత్యజ్య అన్ని ధర్మాలు వదిలేయి మాం ఏకం శరణం వ్రజ నన్ను ఒక్కడే శరణం పెట్టుకో నేనేం చేస్తాను అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ నీ యొక్క సమస్త పాపంలో తీసేవారు పారేసి ఇక మోక్షాలు ఇస్తారు మరి ధర్మాలు పరిచయించినట్ల ధర్మం అంటే ఏమిటి అన్ని వదిలేమని కాదు నువ్వు చేసే ప్రతిదీ కూడా నాకు వదిలే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన చెప్పాడు కదా నువ్వు అది మానేస్తావు ఇది నేను చేశాను అంటున్నావు నీ అకౌంట్లో నువ్వే వేసుకున్నావు అదేదో అన్నయ్య నా అకౌంట్లో వేసేమి చెప్తున్నాడు నీ అకౌంట్లో వేసుకోకు నా అకౌంట్లో వేసే ఏం చేసినా సరే నీదే నాకేం లేదు కానీ మనం ఉండం కదా ఏదైనా మంచి మంచి ఫలితం అడుగుతామా ఇవాళ నేను గురుచరిత్ర 7 వారాల పారాయణ చేశానంటే నాకేదో కోరుకుంటుంది ఉత్తరం చేస్తాను సరదా చేస్తానా చేయం కదా అడుగుంటాడు డ్యూటీ కూడా ఏం అడగలేవాడు అందువల్ల ఆ అకౌంట్లో పడకుండా నా అకౌంట్లో పడి అక్కడ ఇంక నువ్వేం చేసినా నీకే సంబంధం లేదు పాపమైనా పుణ్యమైనా సరే నీకు సంబంధం లేదు ఇంకా పుణ్యం చేసేసి దాని ఏదో నువ్వు 2 లక్షలు రావాలి దేవాలని ఆశించద్దు అలాగే పాపం చేసేసి ఆ శిక్ష అమ్మ నాకు పడకూడదని ఆశించద్దు అని నాకు అకౌంట్లో పడి అనుభవం నీది కానీ అకౌంట్ నాది ఫర్దర్గా అకౌంట్ 0 చేస్తాను అని చెప్తాడు మరి ఇదల్లాగా అలా అనగలమా చేయగలమా మా వాడ ఫోన్ చేసింది విచిత్రం చక్కటి ఏం చెప్పినాడు ఏమండి ఇలా అంటారు కదా మరి ఎలాగండి ఎప్పటికీ ఇవన్నీ లైవ్ అయిపోతాయి చెప్పండి నేను నా గమ్మునన్నే ఒక ఆలోచన తట్టింది అన్నీ చెప్పాను నేను కలియుగం ఎవరు వెంకటేశ్వరుడు ఆయన ఎవరు విష్ణువు కాదు శివుడు కాదు బ్రహ్మ కాదు అమ్మవారు కాదు అన్ని రూపాలకి అతీతమైనటువంటి పరతత్వం దత్తుడు సాక్షాత్ దత్తస్వామి పరతత్వం కలో వెంకట నాయక ఆయన పని ఏంటి కట పాపాలని తొలగించారు పాపాలు పుణ్యాలు ఆయనది ఇంకా మళ్ళీ ఎవరికి ఆయనే చేయలేడు అందువల్ల ఏం చేయాలి నీ పాప పుణ్యాలు చుట్టూ ఆయన పోలే ఎట్లా అజ్ఞాని నామయ దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం శేషశైల శిఖామణి ఉంది కదా మన శాస్త్రం ఉందా రాత్రి పడుకోలేము హాయిగా పాదాలు గట్టిగా పట్టుకొని అజ్ఞాని నామయ దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం శేషశైల మన లంపలేసుకో గట్టిగా అయ్యా నేను అజ్ఞాని నాకేం తెలియదు మూర్ఖుడిని మంచి చెడు తెలియదు
ఏం చేశాను ఏవో చేశాను ఇవాళ అవన్నీ నాకు నాకు సంబంధం లేదు, అంతా నీదే. ప్రశాంతంగా పడుకో. కాయేన వాచ మనసేంద్రియర్వ బుద్ధ్యాత్మమాన ప్రకృతి స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మహి నారాయణే సమర్పయామి. నేను ఏం చేసానో అది తెలియదు. నా కాయం వల్ల కానీ, నా మనస్సు వల్ల కానీ, నా వాక్కు వల్ల కానీ ఎవరన్నా బాధ పెట్టానేమో, మంచి చేశానేమో, ఏం నాకు తెలియదు. నేమి తెలియదు, మూర్ఖుని ముందే చెప్పాను కదా, అన్ని నీవే, నాకేం అక్కర్లే. అకర్మ, ఇది అకర్మ. అర్జునుడు అడుగుతాడు, కర్మయోగము కర్మ సన్యాసం రెడీ చెప్పాడు. కర్మ చేయమన్నాడు, కర్మ సన్యాసం చేయమన్నాడు. అంటే ముందు కర్మ చేయమన్నావు, నేను కర్మ సన్యాసం అంటావు, రెండింటికి కుదరదు కదా అంటే ఇప్పుడు చెప్తాడు, పిచ్చాడా కర్మ చేయి, చేద్దాంలే, కర్మ సన్యాసం చేయి, నేనెత్తి పెట్టుకోకు దీని ఫలితాన్ని, అకర్మ చేయి. నువ్వేం చేసినా నేను చేయటం లేదు, ఇది భగవత్ ప్రేరణ, ఆయన చేయిస్తున్నాడు నా చేత అనుకో. నీతో ఉన్నట్టు ప్రతి దాన్ని ఆయనకే వదిలే, మంచి ఆయన చూసుకుంటాడు, నీకెందుకు. అజ్ఞాని నామయ దోషాన్ని శేషాన్ని విహితాన్ని హరి క్షమస్వత్వం శేషామణి దండం పెట్టి ఆయన వదిలే, ఇంకేం కోరుకోకు. ఇవాళ ఇలా చేశాను కదా, దీన్ని ఇలా జరుగుతున్నామో, ఇది వస్తే బాగుండు, ఇంతలా ఇవన్నీ రోజంతా కూర్చుని ఇంత మంత్రం చేశాను కదా, దీని ఫలితం రావాలి కదా అనుకుని చెప్తే ఉపయోగం లేదు. ఏం చేయాలి నాకు అక్కర్లేదు. అందుకే మనం ఏం పూజ ఏం చేస్తే చివరిలో సర్వం పరమేశ్వరార్పణ ఇచ్చేస్తాం కదా, ఇస్తామా? అది రోజు చెయ్యి. బాగా రాత్రి పడుకో మళ్ళీ ఉదయం అసలు నీకే తెలియదు, కాలం నీ చేతుల్లో లేదు కదా. లేచావా సంతోషం, లే అలాగే దండం పెట్టుకో, స్వామి ఇవాళ నీకు దయ వల్ల రాత్రి పడుకున్నావని ఏమయ్యో నాకు తెలియదు, పొద్దున్న లేచా, ఇవాళ నా చేత అన్నీ నువ్వు అకర్మలు చేయించు. నేనేం చేసినా నీకే, నువ్వు ఏ సంకల్పంతో నువ్వు చేస్తావో చేయించుకో, అన్నీ నీకే, నాకే సంబంధం. అయిపోయిందిగా. కొంతవరకు బయట పడవచ్చు ఇందులోంచి, నాకు అనిపించింది, నేను అదే చేస్తాను రోజు. ఇట్లా చేస్తే నీ కర్మలన్నీ కూడా సున్నా అయితే, అనుభవంతో పోతే అప్పుడు మోక్షం ఇస్తాడు. మరి మోక్షం కావాలంటే మాత్రం ఖండాలుగా చేసి మరీ చెక్ చేస్తాడు వదలడం. ఆ విషయంలో మాత్రం ఎవరైనా అంతే. ఇప్పుడు భగవంతుడు కూడా ప్రకృతి తను నియమించినటువంటి నియమాన్ని దాటి బయటపడ్డ భగవంతుడు అతీతం, అందరికీ అతీతం. మొన్న ఒక ఆయన వేద పండితులు చాలా ఎంటెక్ చదివి పెద్ద ఉద్యోగం చేసుకుంటూ రిజైన్ చేసి ఆయన యజ్ఞాలు చేసుకుంటూ ఆయన మొన్న ఇక్కడ వచ్చిన ఉపన్యాసం ఇచ్చాను. అప్పుడు ఏమండి, వేదములు దత్తస్వామి దగ్గర కాళ్ళ దగ్గర పడున్నాయి అన్నారు కదా, మరి ఇది తప్పు కదా, వేదాలను కించిపరిచినట్టు కదా అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, వేదములు ఇచ్చింది ఎవరు? భగవంతుడు. అంటే వేదం అనేది ఒక మెట్టు మనకి, భగవంతుడు అక్కడ ఉన్నాడు, చేరుకొండ మీద ఉన్నాడు, ఈ కొండ వెళ్ళి వేదాలు దాటి ఈ చూపిన మార్గంలో వెళ్తే భగవంతుడు చేరుతాం. భగవంతుడు ఎప్పుడు ఉన్నదే, అంతే కదా. అందుకని ఆ మార్గం మనం పట్టుకుని ముందుకెళ్తే అప్పుడు దత్తుడు కనికరిస్తాడు. అంటే ఒకటేం జరుగుతుందంటే, ఇప్పటి నుంచి సాధన మొదలుపెట్టి పట్టుకుని నువ్వే తప్ప నీవే తప్పరం మెరుగ మన్నం పొంద ఉంది అన్నట్టుగా ఆ స్థాయిలో మనం పట్టుకుంటే జన్మ ఎలా ఉంటుందంటే, వచ్చే జన్మలో ఎక్కడ ఆపేవో అక్కడ మొదలు పెడతాం. మనకి వాస్తవం, శాస్త్ర ప్రమాణం, అక్కడి నుంచి నువ్వు ఉండడం మొదలవుతుంది. అందుకే గత జన్మ సంస్కారం అంటాం, ఉత్తినలేదు. కొంచెం అక్కడ అదే సాధన కంటిన్యూ అవుతుంది. ఆ సంస్కారం వల్ల మళ్ళీ ఇంకో మెట్టు ఎక్కుతాం. 100 మెట్లు ఎక్కే చోట 50 మెట్టు దగ్గర, 30 మెట్టు దగ్గర, 70 మెట్టు దగ్గర ఎక్కడ లాక్కుంటా 100 ఎక్కక్కలే. అది ఎక్కడానికి మార్గం ఏంటంటే, నాకేం తెలియదు, అంత నీది, నేనేం కోరనక్కల, కోరిన వాడికి కోరినంత, ఏం అడగకుండా అంతా నువ్వే అంటే ఏం కావాలో ఆయన ఇచ్చేస్తాడు. ఇది దత్తత.